హలో అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఆర్ హోమ్ బ్లాగ్స్. నేను మీ జ్యోతి. ఈరోజు వచ్చేసి రవ్వ లడ్డు చేసుకుందామండి. రవ్వ లడ్డు 1 month వరకైనా నిల్వ ఉండేలా చేసుకుందాము. దానికి వచ్చేసి 3 tablespoons నూనె గీ తీసుకొని అందులో జీడిపప్పు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ద్రాక్ష కూడా ఎండు ద్రాక్ష వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. మనం ప్రతిసారి చేసుకునేలాగా కాకుండా రవ్వ లడ్డు ఈసారి ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి. 1 నెల రోజులు అనేది ఖచ్చితంగా నిల్వ ఉంటుంది రవ్వ లడ్డు అనేది. మామూలుగా రవ్వ లడ్డు చేస్తే 5 days 10 days వరకు ఉంటాయి, తర్వాత కొంచెం స్మెల్ వస్తాయి. ఇది అలా కాదండి, 1 month వరకు నిల్వ ఉంటుంది. అదే ప్యాన్లోనే నెయ్యిలో 2 కప్పుల రవ్వ తీసుకోవాలి. అంటే బాంబే రవ్వ. కొంచెం ఈ రవ్వ అనేది కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు వచ్చేసి పచ్చి కొబ్బరి తురుమండి, సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసుకోవాలి. నాకైతే ఒక టెంకాయ, అంటే చిన్న టెంకాయ మొత్తం పట్టింది 1 కప్పు రావడానికి. మధ్యలో కాస్త నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలండి. మాడిపోతుంది, మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్యలో నెయ్యి వేసి వేయించుకుంటూ ఉంటే స్మెల్ అనేది బాగుంటుంది, అలాగే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి వేయడం వల్ల ఏమవుతుందంటే మనము తినేటప్పుడు ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో అనేది రవ్వ లడ్డు సూపర్గా ఉంటుందండి. మీకు డౌట్ వస్తుంది, పచ్చి కొబ్బరి అనేది మనం వేసినాం కదా, దానివల్ల చెడిపోతాయి కదా అని. రవ్వతో పాటే పచ్చి కొబ్బరి నీరు ఇంకిపోయేంత వరకు వేయిస్తాం కాబట్టి ఆ స్మెల్ అనేది రాదు, చెడిపోదు కూడా. అలాగే రవ్వ పచ్చి కొబ్బరి వేయించినది ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. బాండిల్లో ఒక 1/2 glass వాటర్ తీసుకొని 1 కప్పు ఫుల్ వేసి ఇంకో కప్పులో 1/4 కప్పు చక్కెర వేయాలండి. వేసి ఈ చక్కెర అంతా మొత్తం కరిగి తీగపాకం, అంటే లైట్గా తీగపాకం వచ్చేంత వరకు చూడండి. రాలేదు, ఇంకా కొంచెం సేపు, అంటే 2 minutes పెట్టేసి మళ్ళీ చూద్దాము. చూసారు కదా, ఇలా అన్నప్పుడు మనకు వేలిక అనేది జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ డ్రై ఫ్రూట్స్ 2 కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని మొత్తం మనము ఈ పాకంలో వేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ బాగా చేయాలి. కొద్దిసేపు వదిలేసినా కూడా అడుగు అనేది పట్టుకుంటుంది. చూసారు కదా, ఇలా పాక అనేది మొత్తం రవ్వకి బాగా పట్టాలండి. ఇప్పుడు ఇలాచీ వచ్చేసి ఒక 4-5 వచ్చి బాగా దంచుకొని వేసుకోవాలండి, ఇలాచీ ఫ్లేవర్ కోసం. ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. స్వీట్లో ఇలాచీ వేస్తే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఎక్కువగా గట్టిపడకూడదండి. ఇలా ఉండగానే మనం పక్కన తీసి పెట్టుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే బాల్స్ అనేటివి చుట్టుకోవాలండి. చూసారు కదా, నేనైతే చిన్న బాల్స్ అనేటివి చుట్టుపక్కన పెట్టేస్తున్నాను ప్లేట్కి అనేది నెయ్యి రాసి పెట్టుకోవడం వల్ల
పెట్టుకోవడం వల్ల ప్లేట్కి అనేవి అంటుకోవు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా అండి? మనము వారం ఒక 2 days తర్వాత నేను తీసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో రవ్వ లడ్డు అనేది. ఓకేనా అండి? బాయ్.